లేస్తే చాలు కాంగ్రెస్ వాళ్లపై ఏడవడమే పనిగా పెట్టుకున్నారని రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి మండిపడ్డారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆమె మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు అధ్వానంగా మారితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగు చేస్తామని తెలిపారు. కేసీఆర్ పాలనలో 900 మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. మేము ఒకటే ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడులకు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్రలకు మీరు వెంటనే విచారణ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంతో నమ్మకంతోని పేద వర్గాలు, బలహీన వర్గాలు వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపిస్తే, చదువుకోమని పంపిస్తే గవర్నమెంట్ ఒకవైపేమో డైట్ ఛార్జీలు పెంచుతూ వాళ్ళకు మంచి విద్యను అందించడం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక డౌట్, అనుమానం కలుగుతా ఉంది. ఏంటంటే దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది. లగచర్ల సంఘటన అయితేంది, దిలావర్పూర్లో జరిగినటువంటి ఆందోళన అయితేంది, హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ లో వెనుక అయితేంది, ప్రతి దాని వెనుక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క కుట్ర దాగి ఉన్నది. దానికి కారణము ఇవాళ మనందరికి కూడా తెలుసు. ఆ హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కన్నా ముందు వీళ్ళందరూ కూడా భోజనం చేశారు అక్కడ. ఎవరెవరంటే నమస్తే తెలంగాణ పత్రిక విలేకరి, ఎంఆర్ఓ, హెడ్ మాస్టరు, అక్కడ టీచరు, వీళ్ళందరూ కూడా భోజనం చేశారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా భోజనం చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే, నిన్న ఒక కమిటీ చేశారు. ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఏది నిజ నిర్ధారణ కమిటీ ఏదో కమిటీ చేసుకున్నారు. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పెట్టారు. నేను ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హాస్టళ్లలో జరుగుతున్నటువంటి ప్రతి కుట్ర వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే విచారణ చేపట్టాలి. లేకపోతే అనేక మంది విద్యార్థులు వీళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయే అవకాశం ఉంటది. దయచేసి మీరు వెంటనే ఎంక్వైరీ, విచారణ జరిపించాలని చెప్పేసి